అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ కొన్ని నంబర్స్తో మీకు పరిచయం ఉండొచ్చు. ఒకసారి ఈ ఫండమెంటల్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి తెలుసుకుంటున్నాం కాబట్టి ఒకసారి మనం నంబర్స్ ఏంటంటే ఉన్నాయి, ఎందుకు వాటిని ఆ నంబర్స్ అంటారు, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం కొంచెం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం చూసినట్టయితే ఈవెన్ నంబర్స్. సో ఈవెన్ నంబర్స్ అంటే ఏంటంటే ఒకసారి డెఫినేషన్ చూద్దాం. అన్ ఈవెన్ నంబర్ ఈజ్ అన్ ఇంటిజర్ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. అంటే ఒక ఈవెన్ నెంబర్ అనేది ఒక నెంబర్, అది ఏదైనా ఒక నెంబరు 2తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతే, 2తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే దాన్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. 2 ఉందనుకోండి, 2 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. 4 ఇవన్నీ కూడా మీకు తెలిసిన ఇవన్నీ కూడా 2తో డివిజిబుల్ అయిపోతుంది అన్నమాట, వితౌట్ లీవింగ్ ఎనీ రిమైండర్. ఓకేనా? సో అలా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోతే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటారు. సో ఒకసారి మన ప్రాపర్టీస్ చూసినట్లయితే ద సమ్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. అంటే ఏవైనా ఒక 2 ఈవెన్ నెంబర్స్ తీసుకొని వాటిని మనం యాడ్ చేసినట్టయితే అవి ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్ అవుతుందని చెప్తున్నాను అనమాట. ఒకసారి ఇందులో మనం చూద్దాం. 2 ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. 2 ఒకటి, 6 ఒకటి. సో ఈ 2 ఈవెన్ నెంబర్స్ కదా, మనం వీటిని యాడ్ చేసాం అనుకోండి 8 అనే మరొక ఈవెన్ నెంబర్ వచ్చింది. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ద సమ్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ఓకేనా? అంటే 2 ఈవెన్ నెంబర్స్ని తీసుకుని కలిపితే ఎప్పుడు ఈవెన్ వస్తుందని అర్థం. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. అంటే ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. సపోజ్ ఇవే 2 నెంబర్స్ మనం తీసుకున్నాం అనుకోండి, మల్టిప్లై చేసాం అనుకోండి, 2 6 12. సో ఇది కూడా మనకి 12 కూడా మనకి ఈవెన్ నెంబరే. ఓకేనా? సో అంటే మనం 2 ఈవెన్ నెంబర్స్ తీసుకొని వాటిని మనం మల్టిప్లై చేసినా సరే మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. ఇంకా థర్డ్ చూసినట్టయితే 0 ఈజ్ కన్సిడర్డ్ అన్ ఈవెన్ నెంబర్. మనకి అప్పుడప్పుడు ఈ డౌట్ వస్తూ ఉంటుంది. యాక్చువల్గా 0 కూడా మనకి ఈవెన్ నెంబరే. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ చూసినట్టయితే ఒకసారి డెఫినేషన్ చూద్దాం. అన్ ఆడ్ నెంబర్ ఈజ్ అన్ ఇంటిజర్ దట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. అంటే ఏ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ అవ్వదో ఆ నెంబర్ని మనం ఏమంటామంటే ఆడ్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఇచ్చాడు కదా, 1 3 5 7 9. ఈ నెంబర్స్ మనం తీసుకొని 2తో డివైడ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 9 తీసుకుందాం. 9 తీసుకొని 9ని 2తో డివైడ్ చేద్దాం. ఓకేనా? సో 9 మనం 2తో డివైడ్ చేసినట్టయితే 2 4 8 వస్తుంది. సో 1 అనేది రిమైండర్గా ఉండిపోతుంది అన్నమాట. సో ఏదైతే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాలేదో ఆ నెంబర్ని మనం ఆడ్ నెంబర్ అంటాం. ఓకేనా? సో ఏదైతే 2తో డివిజిబుల్ అయిందో దాన్ని ఈవెన్ నెంబర్ అంటాం, ఏదైతే డివిజిబుల్ కాలేదో దాన్ని మనం ఆడ్ నెంబర్ అని అంటాం. ఓకేనా? రైట్. ఇక్కడ మనకి కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాడు, చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ద సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ఓకేనా? ద సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ఒక 2 ఆడ్ నెంబర్స్ తీసుకొని మనం యాడ్ చేద్దాం. 3 ఒకటి, 5 ఒకటి. 2 యాడ్ చేస్తే మనకి 8 వచ్చింది. అంటే ఈవెన్ నెంబర్ వచ్చింది అనమాట. అంటే 2 ఆడ్ నెంబర్స్ని తీసుకొని మనం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ అనేది వస్తుంది అన్నమాట. ఇక సెకండ్ ప్రాపర్టీ చూసినట్టయితే ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఆడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవే మనం ఆడ్ నెంబర్స్ తీసుకొని మనం మల్టిప్లై చేద్దాం. 3 × 5 ఎంత వచ్చింది? 15 వచ్చింది. అంటే ఇది ఒక ఆడ్ నెంబర్ అన్నమాట. సో ఏవైనా మనం 2 ఆడ్ నెంబర్స్ తీసుకొని వాటిని మనం మల్టిప్లై చేస్తే మనకి ఆడ్ నెంబర్ వస్తుంది. అలా కాకుండా 2 ఆడ్ నెంబర్స్ తీసుకొని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, యాడ్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. అవే ఆడ్ నెంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే దాని ప్రోడక్ట్ ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో మనం థర్డ్ ప్రాపర్టీ చూసినట్టయితే ద సమ్ ఆఫ్ అన్ ఈవెన్ నెంబర్ అండ్ అన్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఆడ్. అంటే ఒక ఈవెన్ నెంబర్ తీసుకుందాం 6, అలాగే ఒక ఆడ్ నెంబర్ తీసుకుందాం 5. ఓకేనా? ఈవెన్ నెంబర్ 6, ఆడ్ నెంబర్ 5 తీసుకున్నాం. ఈ 2 మనం యాడ్ చేస్తే 11 వస్తుంది.
సో మనకి ఏమొచ్చింది, ఒక ఈవెన్ నెంబరు అలాగే ఒక ఆడ్ నెంబరు రెండు యాడ్ చేస్తే మనకి ఆడ్ నెంబర్ వచ్చింది అనమాట. ఓకేనా, ఈవెన్ నెంబర్ని ఆడ్ నెంబర్ని మనం యాడ్ చేస్తే ఆడ్ నెంబర్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇవి ఆడ్ నెంబర్స్ ఉన్న ప్రాపర్టీస్ అనమాట. నెక్స్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ చూసినట్టయితే ఒకసారి డెఫినేషన్ చూద్దాం. సో ప్రైమ్ నెంబర్ తాలూకు డెఫినేషన్ అంటే, ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దాన్ 1 దట్ హ్యాస్ నో పాజిటివ్ డివిజర్స్ అదర్ దాన్ 1 అండ్ ఇట్స్. అంటే ఒక ప్రైమ్ నెంబర్ అనేది ఏంటంటే అదొక నెంబర్, దానికి అది ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రూల్ ఏంటంటే ప్రైమ్ నెంబర్ అనేది ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది. అలాగే 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 అనే ఒక ప్రైమ్ నెంబర్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 అనే ప్రైమ్ నెంబర్కి మనకి 2 డివిజర్స్ మాత్రం ఉంటాయి, 1 ఒకటి అగైన్ 5, అంటే ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అనమాట. 5కి మళ్ళీ 5 వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అవుతుంది, అలాగే 1 కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అవుతుంది. ఓకేనా, అలాగే మనం 7 తీసుకున్నాం అనుకోండి, 7కి కూడా సేమ్, 1 ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అండ్ అగైన్ 7 ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్. ఇది కూడా మనకి 7కి ఒక ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. కేవలం ఈ 2 మాత్రం ఫ్యాక్టర్స్గా ఉంటాయి. అలాగే ఈ నెంబర్ చూసినట్టు 5కి కేవలం 1 అండ్ 5 ఆ 2 నెంబర్స్ మాత్రం మనకి ఫ్యాక్టర్స్గా ఉంటాయి అన్నమాట. అంటే ప్రైమ్ నెంబర్స్కి గుర్తుపెట్టుకోండి, ఒకటి కంటే పెద్దదై ఉంటుంది ప్రైమ్ నెంబరు. అలాగే దీనికి కేవలం 2 అంటే 2 కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్, దాన్ని డివిజర్స్ అని కూడా అంటాం. అవి మాత్రమే 2 మాత్రమే ఉంటాయి అన్నమాట. ఆ రెండింటిలో కూడా ఒకటి ఏంటంటే 1 అనేది ఒక కామన్ ఒక ఫ్యాక్టర్, అలాగే ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద అనదర్ ఫ్యాక్టర్ అనమాట. ఓకేనా, సో ఈ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటామన్నమాట. ఓకేనా, మనం ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ప్రైమ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ అంటే ఇచ్చాడు 2, 3, 5, 7, 11 ఇలా ఇచ్చాడు. సో మనకి 10 లోపు అయితే 2, 3, 5, 7 ఉంటాయి. అలాగే 20 లోపు అయితే 11, 13, 17, 19 ఉంటాయి. ఇలా మనకి 100 లోపు మనం 100% మనం నేర్చుకోవాల్సిందే. ఖచ్చితంగా మనం 100 లోపు మొత్తం మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 25. ఈ 25 ప్రైమ్ నెంబర్స్ కూడా 100% మనకు రావాలి. ఎందుకంటే వీటితో మనం చాలా లెక్కలు చేయాల్సి వస్తుంది తర్వాత. సో 100% మీరు అందరూ కూడా 25 ప్రైమ్ నెంబర్స్ అంటే 100 లోపు ఉన్న ఈ 25 ప్రైమ్ నెంబర్స్ని మీరు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఓకేనా, సో వీటి యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. ఏంటి ప్రాపర్టీ? ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. సో ప్రైమ్ నెంబర్స్లో ఉన్న ఒకే ఒక ప్రైమ్ నెంబర్, ఒకే ఒక ఈవెన్ నెంబర్ ఏంటంటే 2. సో మిగతా అన్ని ప్రైమ్ నెంబర్స్ కూడా ఆడ్ నెంబర్స్ అవుతాయి అనమాట. ఇక్కడ చూడండి, రెండోది అదే ఇచ్చాడు, ద ఆల్ అదర్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్. అంటే ఓన్లీ 2 తప్ప మిగతా అవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. 2 మాత్రమే ఒక ప్రైమ్ నెంబర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఎప్పుడు కూడా ఏంటవుద్ది? 2 అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. ఇక కాంపోజిట్ నెంబర్స్ చూసినట్టయితే కాంపోజిట్ నెంబర్తో డెఫినేషన్ చూద్దాం. ఈ కాంపోజిట్ నెంబర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ greater than 1 that is not prime, meaning it has more than 2 positive divisors. అంటే ఏంటి? సో ఈ కాంపోజిట్ నెంబర్ కూడా 1 కంటే పెద్దదే ఉంటుంది, అంటే గ్రేటర్ దాన్ 1 అన్నాడు. అలాగే దట్ ఈజ్ నాట్ ప్రైమ్, అంటే అది ప్రైమ్ నెంబర్ అయితే కాదు. అంటే ప్రైమ్ నెంబర్ కాని వాటినే మనము కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అలాగని ప్రైమ్ కాదని ఒకటి ఉంటుంది అనుకోకూడదు మనం. ఒకటి అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే దీనికి ఇట్ హ్యాస్ మోర్ దాన్ 2 పాజిటివ్ డివిజర్స్, అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ అనేవి దీనికి ఉంటాయి అనమాట. అంటే 3 అంతకంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ అనేవి దీనికి ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏడిట్ ఇచ్చాడు 4, 6, 8, 9, 10 ఇలా ఇచ్చాడు. ఒకసారి మనం 4 ఉందనుకోండి, 4కి మనం ఫ్యాక్టర్స్ కడదాం. 4 కట్టినట్టయితే 1 4s are 4, అగైన్ 2 2s are 4. ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ చూసినట్టయితే 1, 2, 4 మనకి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ అనేవి వచ్చాయి, అంటే 3 వచ్చాయి. సో ఇలా 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, కాంపోజిట్ నెంబర్ అనేది 1 కంటే పెద్దదై ఉంటుంది. అలాగే దానికి మినిమం 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 3 డివిజర్స్ ఉంటాయి. అలాగే ఇది ప్రైమ్ నెంబర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్.
ఒకసారి ప్రాపర్టీస్ చూసినట్టయితే కాంపోజిట్ నెంబర్స్ కెన్ బి ఫ్యాక్టర్డ్ ఇంటూ స్మాలర్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ మనం చూసాం కదా, కాంపోజిట్ నెంబర్స్ని మనం స్మాలర్ నంబర్స్గా మనం ఫ్యాక్టరేట్ చేయొచ్చు. అంటే 4 కంటే చిన్నవి ఉంటాయి అన్నమాట ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా. అలాగే మరో నెంబర్ తీసుకున్నా సరే ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా ఆ నెంబర్ కంటే తక్కువే చిన్నవే ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇది ఈ కాంపోజిట్ నెంబర్స్ తాలూకా ప్రాపర్టీ అనమాట. ఓకేనా, అలాగే ట్విన్ ప్రైమ్స్ చూసినట్టయితే దాని డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ట్విన్ ప్రైమ్స్ ఆర్ పెయిర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ దట్ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ 2. అంటే ఈ ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి? ట్విన్ ప్రైమ్స్ అంటే ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే వాటి తాలూకా డిఫరెన్స్ అనేది 2 ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2, 3, 5, 7 ఇలా ఉన్నాయి కదా ప్రైమ్ నెంబర్స్. ఇందులో చూడండి 5, 3, 5 - 3 అంతా 2. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, 3, 5 అనేది ఒక ట్విన్ ప్రైమ్ అనమాట. ట్విన్ ప్రైమ్స్ అంటారు వీటిని. అలాగే 7, 5 చూడండి, 7లో మనం 5 మైనస్ చేస్తే 2 వస్తుంది కదా. సో ఇక్కడ కూడా ఈ 5ని 7ని మనం ట్విన్ ప్రైమ్స్ అంటాం. అంటే ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి? ఆ 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి, వాటి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉండాలన్నమాట. అలా ఉంటే వాటిని ట్విన్ ప్రైమ్స్ అని అంటారు. నెక్స్ట్ చూసినట్టయితే కో ప్రైమ్స్, వాటిని రిలేటివ్లీ ప్రైమ్ అని అంటాం అన్నమాట. సో ఎక్కడేంటి చూద్దాం డెఫినేషన్. 2 ఇంటిజర్స్ ఆర్ కో ప్రైమ్ ఇఫ్ దేర్ గ్రేటెస్ట్ కామన్ డివిజర్ జీసీడీ లేదా హెచ్సిఎఫ్ ఈజ్ 1. అంటే ఏవైనా 2 ఇంటిజర్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు, ఏవైనా 2 ఇంటిజర్స్ తీసుకొని వాటికి మనం జీసీడీ అంటే హెచ్సిఎఫ్ కడితే, హెచ్సిఎఫ్ అనేది 1 వచ్చింది అనుకోండి, ఆ రెండింటిని మనము కో ప్రైమ్స్ అంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూద్దాం 8, 15 ఇచ్చాడు. 8, 15కి ఒకసారి చూద్దాం. 8, 15 వీటికి మనం 15కి 8తో డివైడ్ చేయాలి కదా. 8 1 జా 8 ఉంటుంది, 7 ఉంటుంది, ఇక 8 దించుకుంటాం. 7 1 జా 7, 1 అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ అగైన్ 7 దించుకుంటాం. 1 7 జా 7 0. అంటే ఇక్కడ మనకి జీసీఎఫ్ ఎంత వచ్చింది, జీసీడీ అనేది 1 వచ్చింది అనమాట. ఇలా ఏ 2 నెంబర్స్కి అయితే జీసీడీ అనేది 1 వస్తుందో వాటిని మనం కో ప్రైమ్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, కో ప్రైమ్స్కి ఆ 2 నెంబర్లు ప్రైమ్ నెంబర్లు అవ్వాల్సిన అవసరం లేదు. ట్విన్ ప్రైమ్స్కి మాత్రం ఆ 2 నెంబర్స్ ప్రైమ్ అయ్యి ఉండాలి, వాటి డిఫరెన్స్ 2 అయ్యి ఉండాలి. గుర్తుపెట్టుకుని కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ మనం స్పీనిక్ నెంబర్స్ గురించి చూద్దాం. ఏంటి స్పీనిక్ నెంబర్స్ ఒకసారి డెఫినేషన్ చూద్దాం. A spinic number is a positive integer that is the product of exactly 3 distinct prime numbers. అంటే మనకి ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్ తెలుసు, 2, 3, 5, 7 ఇలా ఉన్నాయి కదా. సో వీటిలో 3 వేరుగా ఉండాలన్నమాట. అంటే రిపీట్ అవ్వకుండా ఉండే ఒక 3 ప్రైమ్ నెంబర్స్ మనం తీసుకొని మల్టిప్లై చేసాం అనుకోండి. అంటే 2 × 3 × 5 ఫర్ ఎగ్జాంపుల్. 2 3 జా 6, 6 5 జా 30. సో ఇలా 3 మనం మల్టిప్లై చేస్తే 30 వచ్చింది కదా. సో దీన్ని మనం స్పినిక్ నెంబర్ అంటాం. ఎందుకు స్పినిక్ అయిందంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ అనేవి 3 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ అనమాట. 3 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, అలాగే మరొక ఎగ్జాంపుల్ చూడండి. 2 3 7 అన్న. 2 3 జా 6, 6 7 జా 42. సో ఇక్కడ 42 అనేది కూడా మరొక స్పినిక్ నెంబర్ అనమాట. దీనికి కూడా మనకి ఎన్ని ఉంటాయి, 3 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్. అంటే రిపీట్ అవ్వని ప్రైమ్ నెంబర్స్ 3 ఉంటాయి అనమాట. ఓకేనా, అలాగే దీని ప్రాపర్టీస్ చూసినట్టయితే స్పినిక్ నెంబర్స్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 8 డివిజర్స్. దీనికి మనం డివిజర్స్ కట్టినట్టయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉందనుకోండి, 30కి మనం డివిజర్స్ కడితే ఎగ్జాక్ట్గా ఎన్ని వస్తాయి, 8 వస్తాయి. ఒకసారి కట్టి చూద్దాం. 1 30 జా 30, 2 15 జా 30, 3 10 జా 30, అలాగే 4 ఉండదు, 5 6 జా 30. దట్స్ ఎనఫ్. సో వీటితో మనకి ఏంటంటే వస్తాయి 1 2 3 5 6 10 15 30. చూడండి ఎన్ని వచ్చాయి, 1 2 3 4 5 6 7 8. సో ఎగ్జాక్ట్గా మనకి 8 ఫ్యాక్టర్స్ వస్తాయి అనమాట. ఓకేనా, ఎందుకు 8 ఫ్యాక్టర్స్ వస్తాయి మీకు ఒక చిన్న ఇంతకుముందు ఒక లాజిక్ చెప్పాను మీకు. సపోజ్ 30 ఉందనుకోండి, అదొక మెథడ్ మీకు చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇక్కడ 30 అనే నెంబర్ ఉంది. 30 అనే నెంబర్ మనం చేద్దాం. 2 15 జా 30, 3 5 జా 30, 15 సారీ 3 5 జా 15. ఇప్పుడు మనం 30ని ఎలా రాయొచ్చు, 30ని మనం ఎలా రాయొచ్చు,
2 ఇంటూ 3 ఇంటూ 5 అని రాయొచ్చు. మనకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తెలియాలంటే మీకు ఒక టెక్నిక్ చెప్పాను. ఏంటది? వీటిపైన పవర్స్ ఎంత ఉన్నాయి? 1 1 ఉన్నాయి కదా. సో మనకి ఈ ప్రతి పవర్కి ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేయాలి. అంటే ఈ 1కి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. అలాగే ఇక్కడున్న పవర్కి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. అగైన్ ఇక్కడున్న పవర్కి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. సో 2 2s are 4, 4 2s are 8. ఇలా చేస్తే మనకి ఏం తెలుస్తుంది తెలుసా? నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్కి తెలుస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? స్పిన్నిక్ నెంబర్కి ఎప్పుడు కూడా 8 ఫ్యాక్టర్స్ ఉంటాయని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో దీంతో మనం మనకి కావాల్సిన కొన్ని ఇంపార్టెంట్ నెంబర్స్ని మనం చెప్పుకున్నాం. ఇది మనకి రాబోయే లెక్కల్లో చాలా చాలా అవసరం ఉంటుంది. సో దీంట్లో మనకి బాగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి చాలా బాగా ఫోకస్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ తాలూకు ఉపయోగం అనేది చాలా చాలా ఉంటుంది కాబట్టి మనం ఆ నెంబర్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. వీలైతే ఆ నెంబర్స్ 25 ప్రైమ్ నెంబర్స్ కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.